ఇప్పుడు ఈ ఆదివాసీ సంస్కృతి, మూలవాసుల సంస్కృతి, వాళ్ళు వాడే వస్తువులు అంటే ప్రతి అంశంలో, అది పాట కావచ్చు, ఆట కావచ్చు, వంట కావచ్చు, ఈ వస్తువుల సేకరణ చేపట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి అనిపించింది? ఎంఏ పూర్తయిన తర్వాత మా గురువుగారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను శ్రీశ్రీ మీద, కాళోజీ మీద పరిశోధనలు చేస్తాను, నేను చాలా అభ్యుదయ భావాలు ఉన్నాయి. మా గురువు గారి పేరు రామరాజు గారు. ఆయన అప్పటికే బిరుదురాజు రామరాజు గారు. అప్పటికే ఆయన జానపద సాహిత్యం మీద పరిశోధన చేసి ఇండియాలోనే దాదాపు మొదటిగా పరిశోధన చేశారు. అంటే విశ్వవిద్యాలయంలో పిహెచ్డి తీసుకున్నారు. అట్లా ఆయన ఏమన్నారంటే, తిరుమల గారు మీరు అలా 10 మందిలో ఒకరైతారు, ఎంతోమంది ఇదివరకే చేశారు, ఇక ముందు కూడా చేస్తారు. మీరు ప్రత్యేకంగా మీరు అంతకుముందే కొన్ని శాసనాలు తీసుకొచ్చారు, కనుక్కున్నారు, అది నాకు ఇచ్చారు, నేను వాటి మీద ఆర్టికల్ కూడా రాశాను. మీరు మీ ఆర్టికల్స్ మీరు జయధీర్ తిరుమలరావు అని మాకు తెలియదు, మీరు పెన్ నేమ్ అది, మీరు ఆర్ తిరుమలరావు అని మాకు తెలుసు అన్నప్పుడు నాకు సంతోషం వేసింది. ఓహో, వీళ్ళు కూడా నన్ను ఫాలో అవుతున్నారు అని. ఓళీ పాటల్లో ఎట్లా పెత్తందారి వ్యతిరేకత ఉంది, సీతారామచంద్రుడు ఎట్లా మానవ మాతృడిగా జానపదుల రామాయణంలో కనిపిస్తారు, ఆదివాసి భారతంలో అసలు యుద్ధం ఎందుకు జరిగింది, యుద్ధం ప్రారంభం నుంచే, ఆ యుద్ధం ఉసిళ్ళ కోసం జరిగింది, మొదటి పంట ఉసిళ్ళే, ఆ ఉసిళ్ళు వస్తే దాన్ని ఆహారంగా తీసుకుంటారు, అది మా సరిహద్దులు మా గ్రామ పొలిమేరల్లోంచి వచ్చినాయని వాళ్ళు కౌరవులు పాండవులు అని అలా ఉంటుంది. అంటే వాళ్ళ కథ అద్భుత కథల అయినప్పటికీ కూడా వాస్తవికత ఉంటుంది. ఈ వాస్తవికత నన్ను ఆశ్చర్యపరిచేది. అంటే ఎంత చరిత్ర, వాళ్ళు యుగాల చరిత్ర వాళ్ళ దగ్గర ఉంటే, మనము ఒక శతాబ్దాల చరిత్రని చూసి ఇది అబ్బురపడి మనము కాకతీయులని, గుప్తులని, వాళ్ళు వీళ్ళ రాజవంశాలని మనం పేరు పెట్టి చాలా పెద్దగా గ్లోరిఫై చేస్తాం. కాకపోతే వాళ్ళు వేసిన ఇవి రీసెంట్ కాలానికి కాబట్టి శాసనాలు ఉన్నాయి, మరి కొంత సమాచారం ఉంటుంది. కానీ వాళ్ళకేముంది, మౌఖిక సాహిత్యం ఉంది, వాళ్ళ కళ మౌఖికం, అది కథనాలు మౌఖికం, దేవరల చరిత్ర మౌఖికం. మౌఖికాన్ని తప్పుడు అంచనా వేయకండి, మౌఖిక సాహిత్యం కూడా ఇట్ ఈస్ టెస్టెడ్. ఇప్పుడు ఈ లైబ్రరీలో పుస్తకాలు ఉన్నాయి, ఈ పుస్తకాలన్నీ మనము ఆధార గ్రంథాలుగా చూడాలి. కానీ వాళ్ళ చరిత్ర రాసేటప్పుడు మనము దానిని కూడా చరిత్ర ఆధారంగానే భావించాలి. ఆ భావించే లక్షణము భారతీయులకు తగ్గిపోయింది. కానీ మనకు ఉన్నవన్నీ కూడా మౌఖికమే, వేదాల దగ్గర నుంచి ఈనాటి కథనాల వరకు, కథల వరకు, అవ్వ కథల వరకు, మన కొమరం భీం కథల వరకు. మౌఖికం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, అంటే మన జీవితంలో భాగం. అదే ఇప్పుడు మళ్ళీ సమాజము మౌఖికం వైపే వచ్చింది. మన ఫోన్లో పాటలు వింటాము, న్యూస్ వింటాము, మ్యూజిక్ వింటాము, అంతా మౌఖికమే. సినిమా మౌఖికమే, సినిమాలో ఉండే పాట మౌఖికమే, రికార్డుల్లో వింటాము, వాటిని పాడతాము, అవి వేదికల మీద వినిపిస్తాము, మళ్ళీ ఇప్పుడు టీవీల్లో వింటాము, పాటని చూడము. ప్రత్యక్షంగా అనుభవించేది మన చక్షు, కంటికి చదివేది అక్షరం, అక్షరాలు తక్కువ, శబ్ద స్వరూపం చాలా పెద్దది, చాలా సమాజాల్లో ప్రభావం కూడా చాలా పెద్దది. కాబట్టి అలాంటి మౌఖిక కథనాల్లో వాళ్ళకి సంబంధించిన వీరగాథలు నాకు ఆకర్షణీయంగా, ఆదర్శంగా కనిపించాయి. వాళ్ళ చరిత్రని తవ్వి తీయకపోతే మన చరిత్రలో లోపాలు, మండు కప్లుతి, కప్పదాట్లు ఉంటాయి. కాబట్టి ఆ చరిత్ర మనకు అవసరం. అక్కడ ఆ కళారూపాలని మనం ఎందుకు అభిమానించాలంటే,
అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి, మన కళని బతికిస్తాయి. ఆ కళల నుంచి మనము ఇన్స్పైర్ పొందుతాం. ఎంత ఇన్స్పైర్ పొందినా అదొక సముద్రం. ఆ సముద్రంలో ఉన్నంత నీళ్లు మనం చెంచా పోసుకున్నట్టుగానే ఉంటుంది. కాబట్టి అది బతకాలి. అది బతికితేనే భారతీయ కళలు, సంస్కృతి, సాంస్కృతిక రూపాలు, కళారూపాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అది హ్యాండీక్రాఫ్ట్స్ మనము ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా ఇంకా మిగిలిపోయే ఉంటుంది. వాళ్ళు అవసరానికి అనుగుణమైనటువంటి మార్పుని స్వీకరిస్తారు, మనం అంత స్వీకరించలేము. ఇప్పుడు మీ పరిశోధనలో మీ పిహెచ్డి పరిశోధన వాళ్ళ మళ్ళీ మౌఖికానికే వచ్చాను. నేను ఏం చేశానంటే, సార్ నేను ఇది చేయడానికి నాకు కొంత టైం పడుతుంది, నేను చేస్తాను. అయితే ముందు నేను తెలంగాణ రైతాంగ పోరాట సాహిత్యం చేస్తాను. మళ్ళీ ప్రజా ఉద్యమాలకి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన పాత్ర ఉన్న ఉద్యమం అది. అది ఒక మహత్తరమైన ఉద్యమం. కాబట్టి దాని మీద నేను కొన్ని సేకరించాను. అప్పటికే సేకరించి వ్యాసాలు రాశాను భారతి అట్లాంటి పత్రికల్లో. రాస్తే వాళ్ళు కాదనలేకపోయారు. చెయ్యండి తిరుమలరావు గారు, తెలంగాణ రైతాంగ పోరాటం, ప్రజా సాహిత్యం, గేయ రచనలు అన్నారు. అనగానే నాకు సంతోషం వేసింది. మళ్ళీ క్షేత్ర పర్యటనే. ఆ క్షేత్ర పర్యటన రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు నాకు 1978లో ఒక లెటర్ ఇచ్చారు. మీరు కేవలము ఇది మైదానాలు గ్రామాల్లోనే కాదు, ఆదివాసులు కూడా తెలంగాణ రైతాంగ పోరాటంలో భాగమయ్యారు, వాళ్ళు పాడుకునే పాటలు ఇవి అని కొన్ని చరణాలు చెప్పాడు. ఆ చరణాలను మననం చేసుకుంటూ ఖమ్మం, ఇటు ఆదిలాబాదు, మంథని, ఇటు నల్లమల, అప్పుడు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళకి సహకరించేవాళ్ళు. వీళ్ళు పాటలు పాడుతుంటే వాళ్ళు కూడా వాళ్ళ భాషలో పాటలు రూపొందించుకున్నారు. వాటిని కూడా సేకరించాను.